హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిశ్రీ వ్లాగ్స్. నేనైతే ఈరోజు ఈ చికెన్ గ్రేవీ రెసిపీ చేశానండి. నిజంగా టేస్ట్ అయితే చాలా సూపర్బ్‌గా ఉంది. ఈ గ్రేవీ అయితే మటుకు నిజంగా చాలా బాగుంది. ఇలాంటి గ్రేవీ బగారా రైస్ కానీ, బిర్యానీ కానీ, లేదంటే రోటీ, నాన్స్‌కి మంచి సూపర్బ్ కాంబినేషన్ అండి. సో ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకొని ఇలా నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు, ఒక హాఫ్ స్పూన్ పసుపు, అలాగే కొంచెం కారం కూడా వేసుకుంటున్నానండి. కారం అనేది ఆప్షనల్, అది మన టేస్ట్‌కి తగ్గట్టుగా అది 1 స్పూనా, 2 స్పూన్ల అనేది మీ టేస్ట్‌కి తగ్గట్టుగా అది మీరు వేసుకోవాలండి. అలాగే కొద్దిగా ఉప్పు. ఉప్పు అనేది మనం మళ్ళీ కుక్ చేసే టైంలో వేస్తాం కాబట్టి కొద్దిగా వేస్తే సరిపోతుంది సాల్ట్ అనేది. ఇప్పుడు ఈ 3 బాగా పట్టించాలండి పీస్‌కి, కొంచెం బాగా గట్టిగా రబ్ చేస్తున్నట్టు చికెన్‌కి మ్యారినేట్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం అనుకోండి ఈ స్టేజ్‌లోని, ఈ ముక్కకి ఈ ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ అన్నీ బాగా పడుతుంది. ఇప్పుడు ఇలా రబ్ చేసిన ఈ చికెన్ని ఫ్రిడ్జ్‌లో ఒక 1 అవర్ పెట్టుకోవాలి. పక్కన ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో మిలన్ సీడ్స్ అంటారు కదండి, దోసపప్పు అని, అలాగే దోసపప్పు ఒక 1 1/2 స్పూన్ వేసుకున్నాను. అలాగే ఇందులో నేను కొంచెంగా దోసపప్పు, అలాగే ఒక 5 to 7 బాదం పీసెస్ కూడా వేసుకున్నానండి. ఈ బాదం పీసెస్ ప్లేస్లో మీరు దీన్ని జీడిపప్పుతో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. నాకైతే ఈ బాదం టేస్ట్ నచ్చుతుంది, అందుకే నేను ఇది వేసుకున్నాను. అలాగే ఇక్కడ మనం ఇవి నువ్వులు ఉన్నాయి కదా, యాక్చువల్లీ ఇక్కడ నువ్వులు లేదంటే గసగసాలు కూడా వేసుకోవచ్చు, కానీ నువ్వుల టేస్ట్ అనేది బాగుంటుంది, మనకి గ్రేవీ అనేది మంచి క్రీమీగా వస్తుందండి. అందుకని నేను ఇక్కడ నువ్వులైతే ప్రిఫర్ చేశాను. వీటన్నిటి కొంచెం ములిగేలా వాటర్ వేసుకొని ఒక 1 అవర్ అయితే వీటిని మనం నానబెట్టుకోవాలండి. అప్పుడే మనకి గ్రైండ్ చేసినప్పుడు మెత్తగా ప్యూరీలా వస్తుంది అనమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను, ఈ అల్లం, అలాగే ఆనియన్, ఇంకా ఒక టమాటో, కొత్తిమీర, ఇంకా వెల్లుల్లిపాయలు, ఇవన్నీ కొంచెం ఈ ఆనియన్లో మనకి కొంచెం ట్రాన్స్పరెన్సీగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. అంటే జస్ట్ మనకి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొద్దిగా మనకి పచ్చివాసన అనేది పోయేలా, ఎందుకంటే ఇవన్నీ మనం కలిపి పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో దానికోసమని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఏవి మాడకూడదండి, మెయిన్గా ఈ ఐటమ్స్ అయితే అస్సలు మాడకూడదు. మాడితే మనకి గ్రేవీ టేస్ట్ అనేది పోతుంది. సో ఇవి మాడకుండా జస్ట్ స్టిర్ ఫ్రై లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనకి మిక్సీ జార్ తీసుకొని మనం ఇందాక నానబెట్టుకున్నాం కదండి, ఇవన్నీ వేసుకొని, అలాగే ఈ వాటర్ అనేది చూసుకోవాలండి, మనం నెక్స్ట్ వేసేవి కూడా సరిపోయేలాగా వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకొని దీన్ని మెత్తగా ప్యూరీలాగా మనం చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఆల్రెడీ గ్రైండ్ చేశాను. మరీ అంత పల్చగా అక్కర్లేదు, జస్ట్ ఈ మాత్రం థిక్ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మనం చికెన్ ఉడికాక అందులో వేస్తే ఆ ముక్కకి పట్టి ఉంటుంది అన్నమాట. తర్వాత అదే కళాయిలో నేను కొంచెం ఆయిల్ వేసుకొని ఈ హోల్ గరం మసాలా ఉంటాయి కదండి, అవన్నీ కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మరీ ఎక్కువగా ఫ్రై అవసరం లేదు, జస్ట్ వీటి ఫ్లేవర్ అంతా ఎన్హాన్స్ అయ్యేంత వరకు ఉంటే చాలు. ఇక్కడ నేను ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో ఆల్రెడీ మనం 1 అవర్ నుంచి మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ని తీసుకొచ్చి మనం ఇప్పుడు ఇందులో ఈ చికెన్ అనేది వేసేసుకోవాలి. చూడండి నేను వేస్తున్నాను. ఆల్రెడీ మనకి 1 అవర్ నుంచి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి నేను మ్యారినేట్ చేశాను. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే, మనకి అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఎప్పుడైనా మనకి ఎక్కువగా టైం లేదు, వెంటనే కుక్ చేసుకోవాలి అనుకున్నాం, అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి ఆ ముక్క అనేది వాటరీగా అయిపోకుండా గట్టిగా ఉంటుంది కదా, అప్పుడు ఉప్పు కారం అనేది బాగా పడుతుందండి. అందుకనే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టమని చెప్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకి ముక్క నుంచి వాటర్ అయితే బాగా రిలీజ్ అయింది. ఈ వాటర్ అంతా ఆ గ్రేవీకి మనకి గట్టిగా, అంటే చిక్కగా అయిపోవాలి, అంటే పీస్కి ఇంకా పట్టేసి ఉండిపోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కొంచెం జీలకర్ర పొడి వేసానండి, బాగుంటుంది, అరుగుదల బాగుంటుంది, మనకి టేస్ట్ కూడా బాగుంటుంది.
అలాగే ఇందులో నేను మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఉంటది. అది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నానండి. ఆ గరం మసాలా కూడా కొద్దిగా వేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను హోల్ గరం మసాలా ముందుగా మనం చికెన్ ఫ్రై చేసే ముందే నేను ఇందులో వేశాను కదా! మరీ టూ మచ్‌గా మసాలా స్మెల్ అయినా సరే అంత బాగోదు. ఎందుకంటే ఆ గ్రేవీని డామినేట్ చేసేస్తది మసాలా గాని ఎక్కువగా వేసుకుంటే. సో, అందుకని మాక్సిమం కొంచెంగా వేసుకోవడానికి ట్రై చేయండి. ఆ గ్రేవీ అనేది టేస్ట్ మనకి తెలియాలి కదా! సో, మనకిక్కడ చికెన్ అనేది బాగా కుక్ అయిపోయింది. ఆయిల్ కూడా తేరిపోయింది. ఈ స్టేజ్‌లోని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అనేది ఉంది కదండీ! ఈ మనకి పాపీ సీడ్స్, బాదము, నువ్వులు ఇవన్నీ ఉన్నాయి కదా! ఈ పేస్ట్ చేసి పెట్టాం కదా! ఈ ఆనియన్స్, టొమాటో ఈ పేస్ట్ అంతా చికెన్‌లో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. అలాగే ఇప్పుడు ఈ స్టేజ్‌లోని మనం కొద్దిగా ఒక 1 స్పూన్ కర్డ్ వేసుకుంటే ఏంటంటే, కర్డ్ వేసాక గ్రేవీ టేస్ట్ కూడా టెక్స్చర్ కూడా చాలా బావుంటది. అది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి. లేదు అంటే స్కిప్ చేసేయండి. కొంచెం మందికి ఇక్కడ కర్డ్ వేయడం నచ్చదు. నచ్చకపోతే పర్వాలేదు, స్కిప్ చేసేసుకోవచ్చు. కానీ బావుంటది. వేసి చూడండి ఒకసారి, టేస్ట్ బావుంటది. సో, ఇలా వేసి ఒకసారి కొంచెం క్యాప్ పెట్టేసి, కొంచెం ఈ గ్రేవీ అనేది ముక్కకి బాగా పట్టేలాగా కొంచెం ఒక 5-6 మినిట్స్ కుక్ చేసుకుంటే బావుంటుంది. చూస్తున్నారు కదా! నేను క్యాప్ పెట్టి ఇలా కుక్ చేశాను. ఇప్పుడు చూస్తున్నారు కదా! మనకి సైడ్ అంతా ఆయిల్ తేరుతుంది. ఈ స్టేజ్‌లో ఏంటంటే, మనం కొద్దిగా ఇంకా ఎక్కువగా కుక్ చేసామనుకోండి అడుగు అంటుకుపోద్ది. సో, అలా అది అడుగు అంటకుండా ఉండాలంటే మనం మధ్య మధ్యలో క్యాప్ తీసి కలుపుతూ ఉండాలండి. నేను ఇందాక మసాలా గ్రైండ్ చేశాను కదా! ఆ వాటర్ అనేది ఉంది కదా! మిక్సీలో పేస్ట్‌ది. ఆ వాటర్ ఏసి నేను 2 కప్స్ దగ్గర వేసుకుంటున్నానండి ఆ వాటర్. అది ఏంటంటే కొంచెం వాటర్ ఏసుకుంటే మనకి గ్రేవీ అనేది ఇంకా బాగా వస్తది. మరీ ముక్కకు అంటికిపోయేలా ఉన్నట్టయితే ఆ గ్రేవీ టేస్ట్ తెలీదు కదా! సో, కొద్దిగా వాటర్ వేసుకొని మరొక 3-5 మినిట్స్ అంత ఎక్కువగా అక్కర్లేదండి. ఎందుకంటే ఆల్రెడీ చికెన్ కుక్ అయిపోయింది కదా! ఇప్పుడు లాస్ట్‌లో ఈ స్టేజ్‌లో నేను కొంచెం కారం వేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ నేను చికెన్ ముక్కకి మ్యారినేట్ చేసినప్పుడు నేను వేసాను కారం. మరి తర్వాత వేయలేదు. ఇప్పుడు ఎందుకు వేసానంటే నాకిప్పుడు ఈ గ్రేవీకి కూడా నాకు కొంచెం ఆ ఉప్పు, కారం తెలియాలి కదా! సాల్ట్ అయితే మటుకు నాకు ఓకే, సరిపోయినట్టు అనిపించింది. ఇన్ కేస్ మీకు గానీ ఎప్పుడైనా అలా అనిపించినప్పుడు కొంచెం మనం ఈ స్టేజ్‌లో అడ్జస్ట్ చేసుకుంటే అయిపోద్ది. అంతేనండి. ఫైనల్‌గా నా చికెన్ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా సూపర్బ్‌గా ఉంటది. లాస్ట్‌లో ఇలా కరివేపాకు వేసుకొని ట్రై చేయండి. ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బావుంటది. సో, ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.